మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక స్వావలంబన సాధిస్తూ కుటుంబాలకు బలంగా నిలుస్తున్నారు. చిన్న తరహా వ్యాపారాలు, కుట్టు పని, హస్తకళలు వంటి రంగాల్లో శిక్షణ పొందుతూ ఉపాధి అవకాశాలను సృష్టించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి నియోజకవర్గంలోని సర్దార్ పటేల్ నగర్లో మహిళా సమాఖ్య సభ్యులకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ స్వంత నిధులతో కుట్టు మిషన్లు, ఇస్తరాకులు తయారీ యంత్రాన్ని అందజేశారు. మహిళల అభ్యున్నతికి మరింత సహాయం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఒక ఏడాదిలో మీరు మంచి అభివృద్ధి పదంలో నడిపియండి. ఇంకా అవే కాకుండా ఇంకెలాంటి ఏమైనా కావాలన్నా ఈ వేదిక మీదకి నేను చెప్తాను. నేను ఖచ్చితంగా మీకు మళ్ళా అవసరం ఉందంటే ఇంకేమన్నా కానీ నేను నీకైతే రెడీగా ఉంటాను. ఈ యొక్క వేదిక మీద తెలియజేస్తాను. కానీ అది డెవలప్మెంట్ మీరు ఖచ్చితంగా చూపెట్టాలి. ప్రతి ఒక్కరు అనా మీరు ఇప్పించిన ఈ యొక్క దీంతో మేము సంతోషంగా ఉన్నాం, మేము ఆర్థికంగా ఎదుగుతున్నాం, మేము హ్యాపీగా ఉన్నామని తెలియజేస్తే నెక్స్ట్ ఇయర్ అవసరం ఉందంటే డేట్లు కూడా రాసి పెట్టుకొని నెక్స్ట్ ఇయర్లో మీరు ఇది అది అభివృద్ధి పదం మాకు చూపెట్టండి. నెక్స్ట్ ఇయర్ మళ్ళా ఇంకా ఏమైనా మిషన్లు తీసుకొచ్చి కూడా మళ్ళీ ఇనాగ్రేషన్ చేసుకుందామని కూడా నేను ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఎస్పీ నగర్ మహిళా సమైక్య సభ్యురాలండి నేను. మాది దాశరథి గ్రూపు. నా పేరు షర్మిల. ఈరోజు మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నగారు, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ అన్నగారు ఇద్దరు రావడం జరిగింది మా కమిటీ హాల్కి. ఇక్కడ వచ్చేసి వాళ్ళ మిషన్స్, ఇసరాకుల మిషన్ ఇవన్నీ మాకు ఇవ్వడం జరిగింది. అవి ప్రారంభించడం కోసం ఈరోజు వచ్చారు. గతంలో కూడా ఈ మా మహిళా భవన్ని కూడా రాజశేఖర రెడ్డి అన్న గారు, జగదీష్ గౌడ్ అన్న గారు స్థాపించడం జరిగింది. ఈరోజు ఈ మిషన్లు ఇచ్చి కూడా మాకు ఎంతో ఉపాధి కలిగించారు. ఒక్క నిమిషం అన్న. ఈ గ్రూప్ లో ఉన్న మహిళలందరికీ ఉపాధి కలిగించడం కోసం మిషన్లని ఇవ్వడం జరిగింది. ఆ మిషన్లను కూడా వాళ్ళ ప్రారంభించడం కోసం అని వాళ్ళ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మాకు మిషన్లకి ఉన్న ఇసరాకుల మిషన్ కి కలిపేసి మర్రి రాజశేఖర రెడ్డి అన్న గారు 1,00,000 సహాయం చేయడం జరిగింది. అట్లనే జగదీష్ గౌడ్ అన్న 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ మిషన్ల ద్వారా మేము ఆర్థికంగా మహిళలు అందరము ఉపాధి చేసుకొని ఇంకా డెవలప్ అయిన తర్వాత ఇంకేం కావాలన్నా కానీ మాకు చేయడానికి సహాయం చేయడానికి మహిళలకి ఉపాధి పరంగా ఏదైనా సరే ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి మాకు రాజశేఖర రెడ్డి అన్న గారు, జగదీష్ గౌడ్ అన్న గారు ఇద్దరు చెప్పడం జరిగింది. కాబట్టి మేము వాళ్ళకి ఎంతో కృతజ్ఞతలు. మా కుటుంబ సభ్యులందరూ, మా ఎస్పీ నగర్ మహిళా సభ్యులందరూ కూడా మేము కృతజ్ఞతము.